వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వేలుపుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు పుట్ట పురుషోత్తం గారు హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు, జిల్లా మాజీ అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడం, మున్నూరు కాపు సమాజ అభివృద్ధికి కృషి చేయడం, ఐక్యతతో ముందుకు సాగడం వంటి అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారిని చేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వచనం కూడా ఆయనకు ఉందని ఈ సందర్భంలో తెలుస్తుంది. అదేవిధంగా పిల్లి లక్ష్మీనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి రాజపుల్లారం, అప్పాల అభిరామ్, కార్యనిర్వాహక కార్యదర్శి ఈసరా, యామదాల నరేష్, కార్యవర్గ సభ్యులు కూకట్పల్లి, అధ్యక్షునిగా ఈరోజు నా హోదా ఏదైతే అధ్యక్షుల వారు ఇచ్చిన ప్రకారంగా మనస వాచ కర్మేణ సంక్షేమం గురించి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాము. సీనియర్ సిటిజన్స్ కమిటీ వేసుకుంటాం. అలా సీనియర్ సిటిజన్ కమిటీ, దీనికి అడ్వైజర్ కమిటీ ఉంటుంది. మా లక్ష్మీనారాయణ బాధ్యత తీసుకొని సీనియర్ సిటిజన్ భూపాల్ లక్ష్మీకాంతరావు తీసుకొని సీనియర్ సిటిజన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటే అదే అడ్వైజర్ పడి. ముఖ్యంగా మా జమిగడ్డ లక్ష్మీనారాయణ గారి ఫాదరు ఒక తెలంగాణ సాయుధ పోరాటంలో ఏదైతే వెట్టి చాకిరి వ్యతిరేకంగా మొత్తం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన సాయుధ పోరాటంలో మరి వారి తండ్రి గారు మరి అటువంటి పోరాటం చేసి ఆయనకు ఆ కొడుకుగా ఆయనకు ఆ లక్షణం వచ్చింది. ఆయన ఏజ్ చూస్తే బయటికి వెళ్ళొద్దు. అయినా ఎక్కడైనా మున్నూరు కాపులు కనపడితే, అంటే తెలంగాణ ఉద్యమంలో 1969లో పనిచేసిన వాళ్ళకైనా తెలంగాణని మాటిని పడితే నిలబడి సెల్యూట్ చేస్తారు. సైనికులు ఎట్లా సెల్యూట్ చేస్తారో ఆ రక్తంలో అట్లుంటుంది. అట్లనే కమ్యూనిస్ట్ ఉద్యమంలో కాకలు తీరిన కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసిన లక్ష్మణ్ గారి తండ్రి గారు ఆయన పేరు మీద ఒక పెద్ద స్తూపం కట్టినారు. అంటే అటువంటి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళని మనం పొగిడితే బాబుకు బాబు పోలు, తండ్రిని తండ్రి అనాలి. తండ్రిని తండ్రి అంటే కానీ కొడుకు నిన్ను తండ్రి అంటాడు. మనం తండ్రిని తనకపోతే మనము ఒక సినిమాలో చూసినాం, ఈ చిప్ప నీ గురించి దాచిపెట్టినా అంటాడు. ఆ పరిస్థితి మనకు రావద్దు అంటే మనం ఆదర్శవంతమైన జీవితం చేయాలి, వచ్చే తరానికి ఆదర్శవంతమైన జీవితం ఇవ్వాలి. అందుకని ఈరోజు నాకు చక్కటి కార్యక్రమాన్ని రూపొందించిన ఈ ఏదైతే శ్రీనివాసరావు గారికి, చాట్ల నరసింహరావు గారికి, వాళ్ళకి సహకరిస్తున్న మా ఆకుల సత్యనారాయణ పటేల్ కూడా ప్రముఖులు, చదువుకున్న వాళ్ళు, చదువుకున్నటువంటి ఒక మేధావులు ఉన్నారు. మరి వారి యొక్క సలహా ప్రకారము మరి ఇక్కడ ఇలా నిజంగా రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాలకు కమిటీలు వేస్తారు, తర్వాత మండలాల కమిటీలు వేస్తారు, మరి విలేజ్లలో కూడా కమిటీలు జరుగుతాయి. నేనేమంటున్నా, కొంచెం మంచి అంటే ఈ రకంగా చూస్తూ రేపు పొద్దుగాల ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటుంది. ప్రతిపత్తినిచ్చి వ్యవసాయానికి కూడా ప్రోత్సహించేటువంటి విధంగా మన మున్నూరు కాపులను గుర్తించేటట్లుగా ప్రభుత్వానికి కూడా మేము సూచన ద్వారా మన పోరాటం ద్వారా తెలియజేస్తుంటూ, మరియు మనకు కూడా ఏదైతే గౌడలకు ఎట్లా ఇచ్చారో, మళ్ళా నేతన్నలకు వాళ్ళకు వేలే ముదిరాజు వాళ్ళకు చేపలు అట్లాంటివి ఎట్లా ఇస్తారు, మన మున్నూరు కాపులకు కూడా ప్రత్యేకంగా మున్నూరు కాపు కులానికి మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చేటువంటి ఏదైతే రైతు బంధు అందరు వ్యవసాయం చేస్తారు, మన మున్నూరు కాపులకు అనేది ప్రత్యేకంగా లేదు కనుక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కల్పిస్తూ మన మున్నూరు కాపులను మళ్ళా ప్రభుత్వాన్ని విన్నవించి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి విధులు తీసుకురావడానికి కూడా మేము సూచనలు అందిస్తూ రాష్ట్ర నాయకత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేటట్టు చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, నా మీద నమ్మకంతో నా పిలుపుని అందుకొని వచ్చినటువంటి
మన యొక్క కుల సోదరులందరికీ, నా యొక్క కుల సోదరులందరికీ, సోదరి మనందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు, సుమాంజలు తెలియజేసుకుంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మున్నూరు కాపు కార్యవర్గంలో అందరూ పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కీసరగుట్టలోని భవానీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లానే అంటే భారతదేశంలోనే అతిపెద్ద జిల్లా, అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గంగా కూడా పేరొందినటువంటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు మున్నూరు కాపు జిల్లా అధ్యక్షునిగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలు నా భుజస్కంధాల మీద పెట్టినటువంటి నా కుల సోదరులందరికీ వారికి ఎంతో రుణపడి ఉంటాను. మరి అలాగే ఆ యొక్క బాధ్యతలను మేము వమ్ము చేయకుండా కార్యదీక్షతో గ్రామాన మరియు ఇప్పుడు ఏదైతే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లానే 89 డివిజన్లుగా విభజించడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా మున్నూరు కాపు నిలబెట్టి కనీసం ఒక 20 నుంచి 25 డివిజన్లు మున్నూరు కాపులు గెలిచేటట్లు మేము రాజకీయంగా కూడా పోరాటం చేస్తూ, అలాగే సామాజికంగా కూడా ముందుకు తీసుకెళ్లి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూడా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.